ఇప్పుడు MongoDB ఎలా ఇన్స్టాల్ చేయాలి విండోస్లో అని చూద్దాం. మనం MongoDB సెర్చ్ చేద్దాం. మనం ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే MongoDB అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తుందండి. ఇక్కడ డేటాబేస్ కమ్యూనిటీ ఎడిషన్ చూస్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ కమ్యూనిటీ అని చూస్ చేసుకుందాం. మనం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఏ ఆపరేటింగ్ సిస్టమ్కి కావాలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి విండోస్ ప్లాట్ఫామ్కి కావాలి కాబట్టి మనం విండోస్కి డౌన్లోడ్ చేసుకుందాం. మనం డౌన్లోడ్ క్లిక్ చేద్దాం. మన MongoDB సర్వర్ ఇన్స్టాలర్ డౌన్లోడ్ అవుతుందండి. మనం డౌన్లోడ్ అయిపోయిన వెంటనే మనం ఇది క్లిక్ చేస్తే ఇన్స్టాలర్ స్టార్ట్ అవుతుందండి. లేదంటే మనం డౌన్లోడ్స్ ఫోల్డర్కి వెళ్ళి అక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. మనం డౌన్లోడ్స్ ఫోల్డర్కి వెళ్దాం. రైట్ క్లిక్ ఇచ్చానండి. ఇన్స్టాల్ క్లిక్ చేద్దాం. ఇన్స్టాలర్ స్టార్ట్ అయిందండి. క్లిక్ ఆన్ నెక్స్ట్. యాక్సెప్ట్ ద లైసెన్స్ అగ్రిమెంట్. నెక్స్ట్ కంప్లీట్ ఇన్స్టలేషన్ మనం చేద్దామండి. మనం అన్ని డిఫాల్ట్ ఆప్షన్సే వదిలేస్తాం. క్లిక్ ఆన్ నెక్స్ట్. సో మనకు వచ్చేసి MongoDB యాక్సెస్ చేయాలంటే లేదంటే ఒక విధంగా చేయాలంటే MongoDB షెల్ వాడతాం, లేదంటే MongoDB కంపాస్ వాడతాం. కంపాస్ అనేది ఈజీ టు యూజ్ ఇంటర్ఫేస్ అన్నమాట. మనం MongoDB కంపాస్లో కూడా వెళ్దాము. ఇన్స్టలేషన్ అయిన తర్వాత లెట్స్ చూస్ ఇన్స్టాల్ MongoDB కంపాస్ సెలెక్ట్ చేసుకోండి. లెట్స్ MongoDB కంపాస్ ఇన్స్టలేషన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇన్స్టాల్ క్లిక్ చేయండి. ఇన్స్టలేషన్ స్టార్ట్ అయింది. మనం కన్ఫర్మేషన్ అడిగినప్పుడు ఎస్ క్లిక్ చేయాలి. ఇప్పుడు MongoDB కంపాస్ ఇన్స్టాల్ అవుతుందండి. ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు MongoDB కంపాస్ కూడా లాంచ్ అయింది. మనం ఫినిష్ క్లిక్ చేద్దాం. ఇది వచ్చేసి MongoDB కంపాస్ అండి. లెట్స్ క్లిక్ ఆన్ స్టార్ట్. సో మనం కంపాస్ స్టార్ట్ అయిన తర్వాత మనము న్యూ కనెక్షన్ యాడ్ చేయాలి, సర్వర్ కనెక్షన్ యాడ్ చేయాలన్నమాట. లెట్స్ క్లిక్ ఆన్ యాడ్ న్యూ కనెక్షన్. డిఫాల్ట్గా MongoDB వచ్చేసి లోకల్ హోస్ట్ 27017 పోర్ట్లో రన్ అవుతుందండి. సో దీన్ని వచ్చేసి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రమ్ కంపాస్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. మనం ఒక నేమ్ ఇద్దాం దీనికి, లోకల్ DB అని నేమ్ ఇచ్చానండి. మిగతావన్నీ అలా ఆప్షన్స్ అలాగే వదిలేసి సేవ్ అండ్ కనెక్ట్ క్లిక్ చేయండి. మనం వచ్చేసి లోకల్ DB కనెక్ట్ అయ్యాం. సో ఇప్పుడు ఈ DB చూస్తే మనం ఇక్కడ లోకల్ DB కనెక్షన్ ఏర్పాటు చేసాం, కనెక్ట్ అయ్యాం. ఇక్కడ చూస్తే మూడు డేటాబేసెస్ ఉన్నాయన్నమాట. అడ్మిన్ డేటాబేస్, కాన్ఫిగ్ డేటాబేస్, లోకల్ డేటాబేస్. ఇక్కడ లోకల్ డేటాబేస్కి వెళ్తే దానిలో ఉన్న కలెక్షన్స్ అన్ని చూపిస్తుంది.